బ్రహ్మానందం తెలుగు సినీ పరిశ్రమలో హాస్యానికి ప్రతీకగా నిలిచిన మహానటుడు. ఆయన పేరు వినగానే ప్రతి ఒక్కరికీ కడుపుబ్బ నవ్వించిన అనేక పాత్రలు గుర్తుకొస్తాయి. తెలుగు సినిమా ప్రపంచంలో బ్రహ్మానందం తన హాస్య నైపుణ్యంతో ప్రేక్షకులను అలరించిన గొప్ప వ్యక్తిగా చిరస్థాయిగా నిలిచిపోయారు. వ్యక్తిగత జీవితం. బ్రహ్మానందం ఫిబ్రవరి 1, 1956న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జన్మించారు. ఆయన పూర్తి పేరు బ్రహ్మానందం కణగంటి. బ్రహ్మానందం చిన్నతనంలోనే తన తల్లిదండ్రుల నుంచి సన్మార్గాలు, కష్టపడి పని చేయాలనే విలువలను అలవాటు చేసుకున్నారు. తండ్రి ఆయనపై మంచి ప్రభావం చూపగా చిన్నప్పటి నుంచి ఆయనకు హాస్యానికి గల ఆసక్తి స్పష్టమైంది. అందరూ ఆయనను హాస్యనటుడిగా గుర్తించినప్పటికీ ఆయన విద్యావంతుడిగా కూడా తన ప్రతిభను నిరూపించారు. బ్రహ్మానందం తెలుగులో M.A. పూర్తి చేసి కొన్ని కాలం తెలుగు జాతీయం చదువుల ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అయితే ఆయన కోర్సును పూర్తి చేసిన తర్వాత సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కుటుంబం. బ్రహ్మానందం భార్య లక్ష్మి. ఈ దంపతులకు 2 కుమారులు గౌతమ్ మరియు సిద్ధార్థ్ ఉన్నారు. బ్రహ్మానందం తన కుటుంబాన్ని తన జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగంగా భావిస్తారు. ఆయన కుమారుడు గౌతమ్ కూడా కొన్ని సినిమాలలో నటన ప్రయత్నాలు చేశారు. అయితే కుటుంబానికి సమయమిచ్చే విషయంలో బ్రహ్మానందం ఎంతో ప్రాముఖ్యమిచ్చారు. సినీ ప్రయాణం. బ్రహ్మానందం సినీ రంగంలోకి అడుగు పెట్టడం అనేది ఒక పెద్ద మలుపు. ఆయన సినీ ప్రయాణం 1987లో ప్రముఖ దర్శకుడు జంధ్యాల గారి ద్వారా ప్రారంభమైంది. నా పెళ్లంట సినిమాలో ఆయన చేసిన చిన్న పాత్రతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అక్కడి నుంచి బ్రహ్మానందం వెనుదిరిగి చూడలేదు. సినిమాల్లో ఆయన పాత్రలు ప్రధానంగా హాస్యపరంగా ఉండేవి, కానీ ప్రతి పాత్రలో తనదైన ముద్ర వేసి ప్రేక్షకులను ఆహ్లాదపరిచారు. ఆయన చేసిన ప్రతి హాస్య పాత్ర తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆయన నటించిన కొన్ని ప్రఖ్యాత చిత్రాలు మన్మధుడు, దూకుడు, అత్తారింటికి దారేది, రేసుగుర్రం వంటి చిత్రాలు. ప్రత్యేకత. బ్రహ్మానందం హాస్యం గమనికలతో కూడి ఉంటుంది. ఆయన కేవలం హాస్యాన్ని సృష్టించడంలోనే కాకుండా తగిన సందర్భంలో హాస్యానికి విలక్షణమైన భావనను జోడించగలిగారు. ఆయన ముఖ కవళికలు, శరీర భాష, టైమింగ్ ఆయన హాస్యానికి ప్రత్యేకతనిచ్చాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక హాస్య పాత్రలు పోషించిన నటుడిగా బ్రహ్మానందం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. ఆయన చేసిన పాత్రల సంఖ్య 1000కి పైగా ఉండగా ప్రతి పాత్ర ప్రేక్షకుల గుండెల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపును సృష్టించింది. పురస్కారాలు. బ్రహ్మానందం తన నటనకు అనేక అవార్డులను అందుకున్నారు. ఆయన సినీ జీవితంలో పొందిన కొన్ని ముఖ్యమైన అవార్డులు: 1 నంది అవార్డు హాస్యనటుడిగా అత్యుత్తమ నటనకు, 2 ఫిల్మ్ఫేర్ అవార్డు ఉత్తమ హాస్యనటుడిగా, 3 పద్మశ్రీ పురస్కారం భారత ప్రభుత్వం నుండి భారతీయ సినీ రంగానికి చేసిన కృషికి గుర్తింపుగా, 4 అనేక రాష్ట్ర, జాతీయ అవార్డులు, ప్రపంచవ్యాప్త గుర్తింపు. తన హాస్యంతో బ్రహ్మానందం కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా ఇతర భాషా ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. ఆయన అనేక విదేశీ తెలుగు సంఘాల ద్వారా సత్కారాలను అందుకున్నారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఆయనకు ఘన సన్మానాలు జరిగాయి. బ్రహ్మానందం వ్యక్తిగా. బ్రహ్మానందం ఒక సాధారణ వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తిగా తెలుసుకోబడతారు. ఆయనకు బొమ్మలు గీయడం, పుస్తకాలు చదవడం, సమాజ సేవ చేయడం వంటి ఆహార్యాలు ఇష్టమైనవి. బ్రహ్మానందం అనేక సందర్భాలలో తన కుటుంబంతో గడపడాన్ని ప్రాముఖ్యంగా భావించారు. తన మనవడు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడిపేందుకు ఎల్లప్పుడూ ముందుంటారు. బ్రహ్మానందం గారి పురస్కారాలు మరియు గౌరవాలు. బ్రహ్మానందం గారు తన సినీ జీవితంలో అనేక పాత్రల ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఆయన నటనకు గుర్తింపుగా పలు అవార్డులు, గౌరవాలు అందుకున్నారు. ఆయన గెలుచుకున్న పురస్కారాలు, సత్కారాలు ఆయన ప్రతిభకు నిదర్శనం. ముఖ్యమైన పురస్కారాలు. 1 నంది అవార్డులు. బ్రహ్మానందం గారు అనేక సార్లు నంది అవార్డులను అందుకున్నారు. 1987లో నా పెళ్లంట చిత్రానికి ఉత్తమ హాస్యనటుడిగా తన మొదటి నంది అవార్డును పొందారు. హాస్యానికి సంబంధించిన ఇతర చిత్రాల్లోనూ ఆయన ఈ అవార్డును మరెన్నిసార్లు గెలుచుకున్నారు. 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు. మన్మధుడు సినిమాలో ఆయన తన హాస్య నైపుణ్యానికి ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. రేసుగుర్రం, దూకుడు, అత్తారింటికి దారేది వంటి అనేక చిత్రాలకు ఉత్తమ హాస్యనటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. 3 గిన్నీస్ వరల్డ్ రికార్డు. ప్రపంచ సినీ చరిత్రలో అత్యధిక చిత్రాలలో నటించిన హాస్యనటుడిగా బ్రహ్మానందం గారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. 4
పద్మశ్రీ అవార్డు 2009లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఇది భారతదేశంలో చలనచిత్ర రంగానికి చేసిన సేవలకు గల అత్యున్నత గౌరవాల్లో ఒకటి. 5 టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డులు. దూకుడు చిత్రానికి ఉత్తమ హాస్యనటుడిగా హైదరాబాద్ టైమ్స్ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. 6 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు. సాయిమా అనేక సినిమాలకు హాస్యనటుడిగా సీమా అవార్డులను అందుకున్నారు. 7 జాతీయ స్థాయి పురస్కారాలు. ఆయనకు టీవీ 9 నేషనల్ ఫిల్మ్ అవార్డు వంటి ప్రాముఖ్యమైన పురస్కారాలు కూడా లభించాయి. ఇతర గౌరవాలు. 1 విదేశీ తెలుగు సంఘాల సన్మానాలు. బ్రహ్మానందం గారు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో తెలుగువారి సంఘాల ద్వారా అనేక సన్మానాలు పొందారు. 2 స్వర్ణ గౌరవాలు. విజయవాడలోని విశ్వబ్రాహ్మణ సంఘం ఆయనకు స్వర్ణ గండపెండేరం అందజేసింది. సత్తెనపల్లిలో స్వర్ణ హస్తకంకణంతో సత్కరించారు. 3 కళాకారుల సంఘాల అవార్డులు. తెలుగు కళల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తించి అనేక సంఘాలు ప్రత్యేక అవార్డులను అందజేశాయి. గుర్తింపు పొందిన చిత్రాలు. బ్రహ్మానందం గారు అనేక చిత్రాలలో నటించి అవార్డులు గెలుచుకున్నారు. కొన్ని ముఖ్యమైన చిత్రాలు: అహ నా పెళ్లంట, మన్మధుడు, దూకుడు, రేసుగుర్రం, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, జల్సా, రెడీ, ఈగ. విశిష్టత. బ్రహ్మానందం గారి హాస్య నైపుణ్యం ఆయనకు ఈ పురస్కారాలను తెచ్చిపెట్టింది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న ఆయన ప్రతి అవార్డు వెనుక ఎన్నో కృషులు, ప్రయత్నాలు ఉన్నాయన్నది స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం మీద బ్రహ్మానందం గారు తన నటనకు గల అసాధారణ ప్రతిభతో తెలుగు సినీ పరిశ్రమలో చిరస్మరణీయంగా నిలిచిపోయారు. బ్రహ్మానందం గారి మధుర జ్ఞాపకాలు. బ్రహ్మానందం గారి సినీ జీవిత ప్రయాణంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ అనేక మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన తన జీవితాన్ని ఆనందంగా గడిపారు. నటన ద్వారా ఎంతోమంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ జ్ఞాపకాలు ఆయన వ్యక్తిత్వాన్ని, సినీ పరిశ్రమలోని అరుదైన దశలను తెలియజేస్తాయి. 1 సినీ పరిశ్రమలో మొదటి అడుగు. బ్రహ్మానందం గారు తన మొదటి చిత్రం అహ నా పెళ్లంట ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన వేళ ఆయనకు పెద్దగా ఆశలు లేకుండా పార్థిషికంగా ఈ ప్రయత్నం చేశారు. కానీ ఈ సినిమాలో ఆయన పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రం విడుదలైన రోజున ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రోత్సాహం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. 2 జంధ్యాల గారితో తొలి సన్నివేశం. జంధ్యాల గారు బ్రహ్మానందం గారిని పరిశ్రమకు పరిచయం చేసిన వ్యక్తి. ఆయనతో పనిచేసిన మొదటి రోజు బ్రహ్మానందం గారికి ఎంతో మధుర జ్ఞాపకం. సెట్లో జంధ్యాల గారు అందరితో పరిచయం చేయడమే కాకుండా ఆయన నడుమ వినిపించిన ప్రోత్సాహకర మాటలు బ్రహ్మానందం గారికి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి. 3 పద్మశ్రీ అవార్డు అందుకున్న రోజు. 2009లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు అందుకున్న రోజున బ్రహ్మానందం గారు ఈ గౌరవాన్ని తన తల్లిదండ్రులకు, కుటుంబానికి అంకితమిచ్చారు. ఈ అవార్డు ఆయన సినీ జీవితంలో అత్యున్నత ఘనతగా భావిస్తారు. అవార్డు అందుకుంటూ మాట్లాడిన మాటలు, ఆ రోజు ఎదురైన అభిమానుల ప్రేమ ఆయన గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. 4 మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమా చేయడం. తెలుగు సినీ పరిశ్రమలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి చేసిన చిత్రాలు, షూటింగ్ సమయంలో వారి మధ్య జరిగిన సరదా సంభాషణలు బ్రహ్మానందం గారికి మధుర జ్ఞాపకాలు. దూకుడు షూటింగ్ లో మహేష్ బాబు కడుపుబ్బా నవ్వుతుండగా పవన్ కళ్యాణ్ తో జల్సా సినిమా సమయంలో తీసిన ఫోటోలు ఆయనకు ప్రత్యేకమైనవి. 5 అభిమానులతో అనుబంధం. ఎన్నో కార్యక్రమాల్లో అభిమానుల మధ్య పాల్గొన్నప్పుడు వారి ప్రేమను స్వయంగా అనుభవించడం బ్రహ్మానందం గారి జీవితంలో మధుర క్షణాలు. విదేశాల్లో తెలుగు ప్రేక్షకులు బ్రహ్మానందం గారిని చూడగానే వచ్చే ఆనందం, ఆయనకు బహుమతులు అందజేయడం, చిలిపి సంభాషణలు మరపురాని జ్ఞాపకాలు. 6 కుటుంబంతో గడిపిన సమయం. బ్రహ్మానందం గారు తన కుటుంబానికి ఎప్పుడూ పెద్ద ప్రాముఖ్యత ఇచ్చారు. కుటుంబం గౌతమ్, సిద్ధార్థ్, మనవడు పార్థ సహా అందరితో కలిసి గడిపిన సమయం ఆయన జీవితానికి మధురానుభూతి. తన మనవడితో చిలిపి క్షణాలను గడపడం ఆయనకు ఎంతో ప్రత్యేకం. 7 గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం. 2007లో గిన్నీస్ వరల్డ్ రికార్డులో ప్రపంచంలో అత్యధిక చిత్రాల్లో నటించిన హాస్యనటుడుగా చోటు సంపాదించడం ఆయనకు గర్వకారణం. ఈ రికార్డు ఆయన కుటుంబం,
అభిమానులతో కలిసి సెలబ్రేట్ చేసిన రోజు ఆయన జీవితంలో మరువలేని రోజుగా నిలిచిపోయింది. 8 విదేశీ పర్యటనలు. బ్రహ్మానందం గారు అనేక సార్లు విదేశాలకు వెళ్లి అక్కడ తెలుగు సంఘాల సన్మాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సింగపూర్, మలేషియా, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఆయనకు అందించిన గౌరవం, అక్కడి తెలుగు అభిమానుల నుంచి వచ్చిన అపారమైన ప్రేమ ఆయన జీవితంలో చిరస్మరణీయ క్షణాలు. 9 సెట్లో సరదా క్షణాలు. బ్రహ్మానందం గారు ప్రతి సినిమాకు సంబంధించిన సెట్లలో కలిగిన అనుభవాలు, ఇతర నటులతో కలిసి చేసిన సరదా క్షణాలు, హాస్య సంభాషణలు ఆయనకు ఎప్పటికీ గుర్తుండే జ్ఞాపకాలు. మన్మధుడు, గబ్బర్ సింగ్ వంటి సినిమాల్లో ఆయన హాస్యానికి హీరోలు కూడా నవ్వకుండా ఉండలేకపోయారు. 10 తన అభిమానుల నుండి వచ్చిన కళా విన్యాసాలు. ఎన్నో సందర్భాల్లో బ్రహ్మానందం అభిమానులు ఆయనకు అంకితంగా చేసిన బొమ్మలు, చిత్రాలు, శిల్పాలు ఆయన గుండెల్లో చిరకాలం నిలిచిపోయాయి. ఇలాంటి చిన్న అంకితాలు ఆయనకు ఎంతో మధుర జ్ఞాపకాలను మిగిల్చాయి. బ్రహ్మానందం గారిని ప్రశంసించిన వ్యక్తులు. బ్రహ్మానందం గారి హాస్య నైపుణ్యం, నైజగుణం, సినీ పరిశ్రమలో చేసిన కృషి వల్ల అనేక మంది ప్రముఖులు, సహనటులు, దర్శకులు, రచయితలు, రాజకీయ నాయకులు, అభిమానులు ఆయనను ప్రశంసించారు. ఇక్కడ కొన్ని ముఖ్యమైన వ్యక్తులు మరియు వారి వ్యాఖ్యలు. 1 జంధ్యాల గారు, దర్శకుడు. జంధ్యాల గారు బ్రహ్మానందం గారిని తొలిసారిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఆయన గురించి మాట్లాడుతూ, బ్రహ్మానందం ఒక సుదీర్ఘ ప్రయాణం చేసే నటుడు. అతని హాస్యం తెలుగు సినిమాకు ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చింది. బ్రహ్మానందం ప్రాముఖ్యత తెలుగువారికి ఎప్పటికీ గుర్తుంటుంది అని అన్నారు. 2 చిరంజీవి, మెగాస్టార్. బ్రహ్మానందం అంటే నవ్వుల నిధి. ఆయన అందించిన వినోదం కోట్ల మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటుంది. నేను ఆయనతో కలిసి పని చేయడం గర్వంగా భావిస్తున్నాను అని చిరంజీవి గారు అన్నారు. 3 మహేష్ బాబు, సూపర్ స్టార్. బ్రహ్మానందం గారితో షూటింగ్ అంటే ఎప్పుడూ సరదాగా ఉంటుంది. ఆయన టైమింగ్, హాస్యం ప్రతి ఒక్కరిని నవ్వించగలదు. దూకుడు సినిమా సమయంలో ఆయనతో ఉన్న అనుభవాలు మర్చిపోలేనివి అని మహేష్ బాబు ప్రశంసించారు. 4 రజనీకాంత్, సూపర్ స్టార్. బ్రహ్మానందం గారి హాస్య నైపుణ్యాన్ని గమనించి రజనీకాంత్ గారు ఒకసారి మాట్లాడుతూ, బ్రహ్మానందం ఒక ధనిక సంపద. అతని హాస్యం మనలోని దోహకాన్ని పసిపిల్లలా మార్చగలదు. ఇలాంటి నటులు భారతీయ చిత్రరంగానికి ఎంతో అవసరం అని పేర్కొన్నారు. 5 పవన్ కళ్యాణ్. బ్రహ్మానందం గారు అందించిన హాస్యం సినిమాల్లో ఒక ప్రత్యేకమైన భాగం. ఆయనతో కలిసి పనిచేసే ప్రతిసారి కొత్తగా నేర్చుకునే అవకాశం లభిస్తుంది. అతని హాస్య భాష తెలుగుని మరో స్థాయికి తీసుకెళ్లింది అని పవన్ కళ్యాణ్ చెప్పారు. 6 త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకుడు. బ్రహ్మానందం గారు ఒక మాట, ఒక భావం మాత్రమే కాదు, ఆయన హాస్యం మనసులోకి లేని నవ్వును కూడా రాగానే తెస్తుంది. స్క్రిప్ట్ రాయడం చాలా సులభమవుతుంది, ఎందుకంటే ఆయన ఏ పాత్రనైనా అమోఘంగా చేస్తారు అని త్రివిక్రమ్ పేర్కొన్నారు. 7 ఎస్ రాజమౌళి, దర్శకుడు. ఇలాంటి హాస్యనటుడు తెలుగు చిత్రరంగంలో ఉండటం గొప్ప విషయం. ఆయన టైమింగ్, నాటకీయత చాలా ప్రత్యేకమైనవి. బ్రహ్మానందం గారు ఎప్పటికీ నవ్వుల కళాశాలగా నిలుస్తారు అని రాజమౌళి గారు అన్నారు. 8 కమల్ హాసన్. హాస్యం ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకోవడం అనేది చాలా అరుదు. బ్రహ్మానందం గారు ఆ కళను సాకారం చేశారు. నాకు ఆయన ప్రతిభ గురించి ఎప్పుడూ ఆశ్చర్యం కలిగింది అని కమల్ హాసన్ పేర్కొన్నారు. 9 ప్రకాష్ రాజ్. హాస్యం చేయడం చాలా కష్టం, కానీ బ్రహ్మానందం గారు ఆ కష్టాన్ని ఎంతో సులభంగా చేస్తారు. ఆయన ఒక కళాకారుడే కాదు, సినిమా ఆభరణం అని ప్రకాష్ రాజ్ అన్నారు. 10 అభిమానులు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ బ్రహ్మానందం గారి ప్రతిభను ప్రశంసించారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయనకు అభిమానుల నుంచి అపారమైన ఆదరణ లభించింది. నాకు జీవితంలో బాధ ఉంది, కానీ బ్రహ్మానందం గారి నటన చూస్తే క్షణంలో మర్చిపోతాను అని ఎన్నో సందర్భాల్లో అభిమానులు తెలిపారు. 11 భారత ప్రభుత్వం. బ్రహ్మానందం గారి సినీ సేవలను గుర్తించి 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. ఈ పురస్కారాన్ని అందుకున్నప్పుడు పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు ఆయన ప్రతిభను ప్రశంసించారు. 12 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు.
బ్రహ్మానందం గారు ప్రపంచంలో అత్యధిక చిత్రాలలో నటించిన హాస్యనటుడు గా గిన్నీస్ రికార్డులో స్థానం పొందినప్పుడు నిర్వాహకులు ఆయన నటనను అద్భుతంగా ప్రశంసించారు. బ్రహ్మానందం గారి ప్రతిభను ప్రశంసించిన వ్యక్తులు సినిమా రంగంతో మాత్రమే పరిమితం కాదు. ఆయన హాస్యం మన జీవితాల్లో ఆనందం నింపినట్లు ఆయనకు కృతజ్ఞతలు చెప్పిన వారు ఎంతో మంది ఉన్నారు. ముగింపు: బ్రహ్మానందం తన హాస్య నైపుణ్యంతో తెలుగు సినిమా చరిత్రలో ఒక అరుదైన ప్రస్థానంగా నిలిచిపోయారు. ఆయన అనేక సందర్భాలలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా పలు తరాలకు ఆదర్శప్రాయంగా నిలిచారు. తెలుగు సినీ పరిశ్రమలో బ్రహ్మానందం గారి ప్రయాణం ఒక చరిత్రగా నిలుస్తుంది. మొత్తం మీద ఆయన జీవిత చరిత్ర తెలుగు సినీ ప్రేక్షకులకు చిరస్థాయిగా మారిపోయింది.